మహిళా శక్తి ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గ మహిళల అభివృద్ధి కోసం వారు ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను ఉద్దేశించి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఏ కార్యక్రమాలు వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియజేశారు. మహిళలు ఎంతో మార్పు చెందిన ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్ర బిందువులుగా నిలుస్తున్నారన్నారు. చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలే, ఇందిరాగాంధీ లాంటి అనేక మంది తమ ప్రతిభతో ధైర్య సాహసాలతో అంకిత భావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అవటం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని, మహిళలకు సమాన అవకాశాలు అందిస్తూ ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అనేక రంగాలలో ముందుకు తీసుకెళ్లడంతో గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం ఈ రోజు 6 గంటలకు హైదరాబాద్ లో లాంఛనింగ్ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళల యొక్క శక్తిని వెలికి తీసే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు 6 గంటలకి లాంఛనింగ్ చేయబోతా ఉన్నారు. నేను కూడా వెళ్లాల్సి ఉండే, నేను మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. కానీ ఈరోజు ఏదైతే మహిళలకి సాధికారికంగా ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన స్కీమ్స్ ఈరోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. వంటింటికి 500 రూపాయల గ్యాస్ మనం ఇవ్వడం జరిగింది. అశ్వారావుపేట బస్సు అయితే హైదరాబాద్ కు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా రోజొత్తులు లాంటి అద్భుతమైన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మండలానికి 30 కోట్ల రూపాయలు మహిళ యొక్క శక్తిని బయటికి తీసే విధంగా కూడా ఈ మండలానికి 30 కోట్లు కేటాయించడం జరిగింది. అది లాస్ట్ మంత్ 25వ తారీఖు లెక్క మీరు ఖర్చు పెడితే నేను నా బడ్జెట్ 1 కోటి రూపాయలు ఇస్తాను మాట ఇచ్చిన, కానీ మీరు ఖర్చు పెట్టలే. ఇంకా 7 కోట్లు అలానే మిగిలిన్నాయి మీరు వాడటానికి. అంటే గొప్ప అద్భుతమైన స్కీమ్స్ తో మమ్మల్ని తీసుకున్న ఆలోచనతో కూడా మహిళా శక్తిని ఒక ఉన్నటువంటి మీ శక్తిని బయటికి వెలికి తీసే విధంగా ఒక గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయబోతా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా, ఎందుకంటే నా సమయం చాలా తక్కువగా మీతో కేటాయిస్తా, మీరు ఎక్కువ మాట్లాడటానికి నేను వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడుకోండి, పాట పాడుకోండి, డ్యాన్సులు వేసుకుంటారు. అది చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడు వెళ్తారని మా మేడం వెళ్ళినప్పుడు ఒత్తిడి చేస్తా ఉన్నారు, వెళ్ళాలని. కాబట్టి తక్కువ మాట్లాడుతా ఉన్నాను. మీ అందరికీ మమ్మల్ని ఒకసారి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ